అయితే తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిన్న తేడా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించాడు. ఆయన పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం ఆ పార్టీని స్థాపిస్తే ఆ పార్టీలో ఆయన బతికుండగానే ఆయన్ని మెడపెట్టి బయటికి గెంటి ఆయన పదవిని లాక్కుని ఆయన చావుకు కారకులైనటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పార్టీ అది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఆయన్ని ప్రజల గుండెల్లో బతికించడానికి చిరస్థాయిగా స్థాపించినటువంటి పార్టీ. ఆ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈ రెండు పార్టీలకు ఉన్నటువంటి తేడా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గొప్పల గురించి చెబుతారు. ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి అనేక మంది అనామకులకి చంద్రబాబు లాంటి రాజకీయంగా ఓడిపోయి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన పార్టీలో చేర్చుకుంటే ఇటువంటి సన్నాసులంతా కూడా ఆ పార్టీలో చేరి ఆయన చావుకి ఆయన పార్టీని ఆయన నుంచి దూరం చేయడానికి కారణమైనటువంటి పరమ సన్నాసులంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలను చూసి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఆయన పేరు మీద స్థాపించినటువంటి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఈ రోజు వరకు 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నా కూడా నడుస్తున్నటువంటి సైన్యం లాంటి కార్యకర్తల నాయకులు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన మీడియాలో లేకపోతే ఆయన నాయకులతో చెప్పిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినడని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అహంకారం అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారికి అనేక అవలక్షణాలు ఉన్నాయని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 3.5 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. 14 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంగా ఉంది. ఆ రోజు సోనియా గాంధీ ఇంటికి పిలిచి నేను చెప్పినట్టు అంటే నువ్వు బాగుంటావు, లేకపోతే నీ అంతు చూస్తానని చెప్తే నేను నా తండ్రి కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం నేను ఎన్ని ఇబ్బందులైనా పడతానని చెప్పి ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించి పార్టీ స్థాపించి ప్రజల కోసం ఇచ్చినటువంటి మాట కోసం 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఒక చిన్న కేసులో, ఓటుకు నోటు కేసులో దొరికిపోయి సిగ్గు లేకుండా రాష్ట్రం వదిలేసి హైదరాబాద్ వయసు వచ్చి ఇక్కడ దాక్కున్నటువంటి చవట సన్నాసి చంద్రబాబు నాయుడు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి మీడియా కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద హెమాయమీలు ఈ రాష్ట్రంలో అందరూ కూడా సరెండర్ అయ్యి కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలైనా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యి ఏ రోజు కూడా అతనికి వ్యతిరేకంగానే అతను చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ఒక్కడిగా మీ ముందుకు తీసుకొచ్చి మీకు ఇచ్చినటువంటి వాగ్దానాల కోసం మీకు చేస్తానన్నటువంటి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు అటన్నిటిని కూడా అమలు చేయమని చెప్పి భయపడకుండా ఎదురు తిరుగుతా పోరాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక మగవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అటువంటి వ్యక్తి మీద అనేక రకాలైన దాడులు చేయించి ఈరోజు ఆఖరికి సాక్షి టీవీని కూడా ఆపేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. దేనికి సాక్షి టీవీని దేనికి ఆపారంటే నువ్వు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు, నువ్వు చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలు, నువ్వు చెప్పినటువంటి వాగ్దానాలు మళ్ళీ ప్రజలకు గుర్తు చేసి నిన్ను రాబోయే 2019 ఎన్నికల్లో చెప్పుతో ఎక్కడ కొట్టిస్తాడో జనంతో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ సాక్షి టీవీని ఆపేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చావు. ఈరోజు సాక్షి టీవీ అంటే అది ఒక ఏబిఎన్ లాగానో, లేకపోతే టీవీ9 లాగానో, ఎన్టీవీ లాగానో, ఈటీవీ లాగానో ఒక వ్యక్తి కాదు యాజమాన్యం. సాక్షి టీవీ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి 1,30,00,000 మంది జనము వీళ్ళందరి యొక్క నాయకత్వంలో, వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో నడుస్తున్నటువంటి టీవీ సాక్షి టీవీ. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు మేము గనక తలుచుకుంటే ఈ సభా వేదిక నుంచి ఇక్కడి నుంచి పిలిపిస్తే ఈ రాష్ట్రంలో ఏ ఛానల్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఒక్క వైరు కూడా కరెంటు తీగలకు ఉండేటువంటి పరిస్థితి ఉండదు. మొత్తం నేల మీద ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు, ఇదేమన్నా నీ బాబు జాగీరా ఆంధ్రప్రదేశ్? నీ తమ్ముడు కొడుకు సినిమా, నీ బామ్మర్ది సినిమాలో చూడాలా టీవీలో?
మా ఇష్టం వచ్చినవి మేము చూసేటువంటి హక్కు ఉంది. కాబట్టి చంద్రబాబు పెద్ద నమ్మక ద్రోహి, అక్కడ వదిలేసి పారిపోయి వచ్చాడు తెలుగుదేశం పార్టీని. ఇక్కడ మిమ్మల్ని ఏమైనా కాపాడుతాడు అనుకుంటున్నాడేమో. రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇక్కడి నుంచి వదిలేసి పారిపోతాడు, మీ అందరినీ గాలికి వదిలేసి. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి సాక్షి టీవీని గనక ఇంకా 1-2 రోజులు గనక మేము చూస్తాం. మీరు గనక మా ఛానల్ గనక మాకు కనపడకపోతే టీవీలో మీరు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఏ పరిస్థితులు ఏర్పడినా కూడా, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా, ఈ రాష్ట్రంలో ఏ ఛానల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూడలేనటువంటి పరిస్థితి తీసుకొస్తారు. మేము దానికి మీరు చేసేటువంటి కార్యక్రమాలను ఎదిరించడానికి ప్రజాస్వామ్యంలో మరి 2-3 రోజుల నుంచి 4 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. ఈ వారం రోజులు అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ వారంలో కనుక మీరు మా ఛానల్ కనుక ఇవ్వనట్లయితే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఏ ఒక్క ఛానల్లో కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనకి అది వ్యాపారం కోసమో డబ్బులు మిగలటానికో జగన్మోహన్ రెడ్డి గారు పెట్ల ఆ ఛానల్ మీద మన రాజకీయ జీవితాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. మీరు అందరూ కూడా ఆలోచించాలి. మనందరం కూడా రాజకీయాల్లో ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు మీడియాని భయపెట్టి అతను డప్పు అతను కొట్టించుకుంటా అంటే అతనికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఛానల్ నోరు కనుక నొక్కితే మనందరి రాజకీయ జీవితాలను కూడా నాశనం చేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఎవరో భయపడాల్సినటువంటి అవసరం లేదు. రాబోయే 2-3 రోజుల్లో కనుక మన ఛానల్ కనుక టీవీలో కనపడకపోతే ఈ రాష్ట్రంలో మరి సిటీ కేబుల్ నడుపుతున్నటువంటి కేబుల్ వ్యవస్థ నడుపుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ సిగ్నల్ అన్నా కూడా రోడ్డు మీద కేబుల్ ఉంటుంది. అది లాగి రోడ్డు మీద పారేస్తే ఏ ఛానల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఎంఎస్ఓలు కానీ సిటీ కేబుల్ ఆపరేటర్లు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా మా ఛానల్ని కనుక 2 రోజుల్లో మీరు మరి ప్రసారాలు కనుక పునరావృతం చేయకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.